2024లో కూటమి ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి రాష్ట్రంలో పోటీ చేసి ప్రజల మద్దతుతో, ప్రజల ఆశీర్వాదంతో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 2024 సంవత్సరం కానివ్వండి, 2025 ఇప్పుడు అంటే ఈ సంవత్సరం కూడా పూర్తి అవుతా ఉంది. మీడియా వాళ్ళకందరికీ కూడా విషయాలు తెలుసు. అయినా ఒకసారి మళ్ళీ మీ ద్వారా ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్రంలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, గత ప్రభుత్వాన్ని అరాచకం సృష్టించి రాష్ట్రంలో ఏ అభివృద్ధికి నోచుకోక, సంక్షేమానికి సక్రమంగా నడుచుకోక అప్పుల పాలు మాత్రం బాగైంది. సో దాన్ని అన్నింటినీ ఇప్పుడు అధిగమించడానికే మన గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయే భాగంగానే ఇప్పుడు అనేక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజే మీరు చూశారు, వాస్తవంగా నెల రేపటి నుంచి మొదలవుతుంది. కానీ ముందు రోజు ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ జరగాలి. ఎందుకంటే జనవరి 1న చాలామంది కొంచెం పండగలటప్పుడు చేసుకుంటారు, కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి అని చెప్పేసి వాళ్ళు సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ఈరోజు 31వ తారీఖు ఈ రోజున పెన్షన్ పంపిణీ కార్యక్రమం. పెన్షన్ పంపిణీ కార్యక్రమం మీరు ఒకసారి చూడండి. గతంలో చాలా గొప్పలు చెప్పుకునే వాళ్ళు 1000 రూపాయలు, గతంలో చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు చేసి మళ్ళీ దాన్ని 2000 రూపాయలు చేసి ఇవ్వడం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పేసి 5 సంవత్సరాలు చేసినాడు. సంవత్సరానికి 250 రూపాయల లెక్క పెంచుకుంటూ పోయి 3 ఏళ్ళ. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒకటేసారి 4000 రూపాయలు చేస్తామని చెప్పినాం. 4000 రూపాయలు 1వ తారీఖునే ఉదయం 6 గంటలకే 5:30, 6 గంటలకే మొదలుపెట్టేసి ఒకటే రోజున కార్యక్రమం పూర్తి చేసి ప్రతి ఇంటింటికి తిరిగి ఎవరైతే గతంలో వాళ్ళు గొప్పగా చెప్పుకొని వాలంటీర్ సిస్టమ్ పెట్టి భ్రష్టు పట్టించారో ఇప్పుడు ఆ వాలంటీర్లు లేకుండానే ప్రభుత్వ అధికారులతోనే ఈ కార్యక్రమాన్ని చేపడుతూ కూటమి నాయకులు కూడా అందరం కూడా మేము ఎమ్మెల్యేలతో సహా, మంత్రులు సహా అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి నెల 1వ తారీఖున మేము కూడా ఇళ్ళకి వెళ్తున్నాం, ఇళ్ళకి పోయి అక్కడ అందిస్తున్నాం. అదే కాకుండా వికలాంగులకు 3000 రూపాయలు ఉంటే 6000 చేశాం. అలాగే మంచానికే పరిమితమై మంచం నుంచి లేలేని పరిస్థితులు ఉంటే ఆ కుటుంబంలో ఒక వ్యక్తి పని లేకుండా ఆ వ్యక్తి కోసం ఉండాలి కాబట్టి వాళ్లకు 15000 రూపాయలు ఇస్తాం. గతంలో ఎప్పుడు లేదు. సో ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఏదైతే సూపర్ 6 పథకాల కింద మనం ప్రకటించినామో సో అవన్నీ కూడా కార్యక్రమాలు కూడా తల్లికి వందనం కార్యక్రమం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువు కోసం 15000 రూపాయలు ఇస్తామని చెప్పినాం, ఇచ్చాము. అక్కడక్కడ ఒకరికో ఇద్దరికో పడలేదు, వాళ్ళు కూడా మళ్ళీ రీఅప్లికేషన్ చేసుకోండి. మీరు వాళ్ళు ఏదైనా కొంచెం టెక్నికల్ సమస్యలు ఉంటాయి అవి కూడా సాల్వ్ చేసి ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. సో అందరు కూడా అప్లికేషన్ మళ్ళీ పెట్టుకున్నారు, వాళ్ళకందరికి కూడా వచ్చేటట్టు చేస్తాం. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చెప్పినాం, అది కూడా మొదలైంది. అలాగే గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇస్తామని చెప్పినాం, అది ఇస్తున్నాం. అలాగే ముఖ్యంగా రైతులకు 20000 రూపాయలు ఇస్తామని చెప్పినాం, ఇప్పటికే 2 విడతల డబ్బు ఇవ్వడం కూడా జరిగింది. అభివృద్ధి వైపు వస్తే మన నియోజకవర్గం పోయినసారి కూడా మీకు చెప్పాను, దాదాపు ఇప్పటికే మన నియోజకవర్గంలో నాకు తెలిసి 250 కోట్ల రూపాయలు పైబడే మనం తెచ్చుకోగలిగినాం ఈ సంవత్సరం 8 నెలల కాలంలో. సో మళ్ళీ ఇప్పుడు అడిషనల్గా కూడా కొంత డబ్బు మళ్ళీ శాంక్షన్ తెచ్చుకున్నాం. ఏదైతే గ్రామీణ ప్రాంతాల కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయో కొంచెం డ్యామేజ్ అయినటివి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కాబట్టి ఆయన 7 పనులకు దగ్గర 11 కోట్ల రూపాయలు డబ్బు తెచ్చుకున్నాం. దాంట్లో ఈ రోడ్డు కూడా ఉంది. అంటే ఇప్పుడు మహానంది మండలం ఉంటూ, అంటే ఇది వెలుగోడు మండలం టు మహానంది మండలం వరకు కనెక్షన్ ఉంటుంది ఈ రోడ్డు. సో అంతా తెచ్చుకోలేకపోయాం, కానీ కొంత పార్ట్ మేజర్గా అంటే అటు సైడ్ నుంచి మహానంది మండలం నుంచి బండార్పూర్ మండలం వరకు ఏదైతే వస్తుందో జమాలయ దర్గా నుంచి కృష్ణనంది దాటే వరకు కూడా నాకు తెలిసి జీసిపాలెం గ్రామం వరకు ఇప్పుడు తెచ్చుకున్నాం. అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అవసరం ఉంది, అది కూడా గతంలో శాంక్షన్ చేస్తే అది కూడా పోయిన గవర్నమెంట్లో క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు అది కూడా ప్రపోజల్ పెట్టినాం. నెక్స్ట్ ఎందుకంటే ఈ రోడ్డు కనెక్టివిటీ మనకు చాలా అవసరం. ఎందుకంటే మన నియోజకవర్గం దాదాపు 3 మండలాలు కవర్ అవుతాయి, వెలుగోడు మండలం, బండాత్మూరు మండలం, అలాగే మహానంది మండలం. ఇది రైతులకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సంత చుట్టూరు లింగాపురం శాంక్షన్ చేసినాం, కరువైన నల్లకాలువ అది కూడా ఒకటి శాంక్షన్ చేసినాం. ఇప్పుడు కొత్తరాపురం ఆ రోడ్డు ఒకటి శాంక్షన్ చేసినాం. అట్లాగే కేజీ రోడ్డు నుంచి అమలాపురంకు శాంక్షన్ చేసినాం. అలాగే అది ఇందాక చెప్పినట్టు తిమ్మాపురం రోడ్డు అదే కృష్ణనంది వరకు అది కూడా దర్గా నుంచి ఆ రోడ్డు కూడా ఒకటి శాంక్షన్ అయింది. దాంతోపాటు
వేల్పునూరు టు పెంచలపల్లి రోడ్డు కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకున్నాం. అంటే కనెక్టివిటీ పెరగాల, రైతులు పండించిన పంటలు వాళ్ళకు ఎక్కడికి పోవాలన్నా కూడా గతంలో రోడ్లు సక్రమంగా లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ కూడా రెక్టిఫై చేస్తాను. దాంతోపాటు నియోజకవర్గంలో గతంలో కూడా చాలా కార్యక్రమాలు తీసుకున్నాం, అవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. తెలుగుగం కానివ్వండి, సిద్ధాపురం కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రపోజల్స్ మొన్ననే మళ్ళీ మినిస్టర్ గారి దగ్గర కలిసి నేను ఇవన్నీ కూడా మినిస్టర్ గారితో కూడా ఎండార్స్ కూడా చేయించుకున్నాం. ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చాం దీన్ని. అంటే ఏదైతే మన తెలుగుగంగ ప్రధానంగా ఉందో ఈ తెలుగుగంగ కింద 1990 అప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన ప్రాంతానికి నీళ్ళు ఇచ్చారు. తెలుగుగంగ లేకుంటే ఈ ప్రాంతంలో ఒక చుక్క కూడా నీళ్ళు ఉండేటి కాదు. వర్షాధారం వర్షం పడితే పండాలా లేకపోతే లేదు. అటువంటిది ఈరోజు 2 కార్లు పుష్కలంగా నీళ్ళు ఇస్తూ 2 కార్లు బ్రహ్మాండంగా రైతులు పండించుకుంటున్నారు. అంత ఆర్థికంగా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయినారు. ఇప్పుడు దాన్ని రివైవ్ చేయాలి. ఎందుకంటే 1996లో అది ప్రాజెక్టు ఓపెన్ చేసినారు. దాని తర్వాత మీకు తెలుసు, పోయినసారి నేను అధికారంలో ఉన్నప్పుడే 0 to 18 కిలోమీటర్స్ లైనింగ్ పూర్తి చేసుకున్నాం. ఆ పనులు కూడా అయిపోయినాయి. అక్కడక్కడ బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తారు. సో ఇప్పుడు మళ్ళీ ఏం పెట్టాము, మొత్తం తెలుగుగంగ సిస్టమ్ అంతా కూడా మళ్ళీ రీడిజైన్ చేయాలి. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాల దగ్గర అయింది. 25 సంవత్సరాల్లో చాలా మటుకు డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ అంతా కూడా దెబ్బతినే కొంచెం రైతులకు నీళ్లు రావాల్సిన చోట సక్రమంగా చివరున్న వాళ్ళకు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నారు. కాబట్టి మొత్తం రీడిజైన్ చేయడానికి కంప్లీట్గా మళ్ళీ రీస్ట్రక్చర్ చేసేసి చేయాలనే ఉద్దేశంతో ఈసారి తెలుగుగంగ ప్రాజెక్టు కింద తీసుకున్నాం. తెలుగుగంగ టోటల్ మన నియోజకవర్గంలో ఎన్ని ఏదైతే స్లూయిస్లు ఉన్నాయో తెలుగుగంగ కింద అన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేసేసి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అంతా కూడా డెవలప్ చేసేసి లైనింగ్ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం. ఆ కార్యక్రమం నెక్స్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన ఈ కాగితాలు మినిస్టర్ గారు కూడా త్రూ అయినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సెక్రటరీకి వచ్చినాయి. ఇక్కడ నుంచి మళ్ళీ ఫైనాన్స్ పోయి ఫైనాన్స్ నుంచి మళ్ళీ ఓకే చేయించుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పోతుంది. అవన్నీ కూడా ఓకే చేయించుకుంటాం. అట్లా దానికి సంబంధించితే సిద్ధాపురం వెలుగోడు కిందకే వస్తుంది కదా, అది కూడా టీజీపీ కిందకే ప్రాజెక్ట్. కాబట్టి సిద్ధాపురానికి ఇప్పటికే ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చేసింది ఒక 80 కోట్లకు. అంటే పోయిన సంవత్సరం మనం పెట్టిన దానికి 80 కోట్ల రూపాయల ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చేసింది. తొందరలోనే దానిని టెండర్ దశకు తీసుకొచ్చేసి టెండర్స్ కూడా పిలిపించేసి ఏదైతే మనం గతంలో చెప్పామో, పోయినసారి కూడా చెప్పాను నేను, సిద్ధాపురం మీద నీళ్ళు వదిలినప్పుడు దీనికి ఇంకా వరకు ఇప్పుడు 10,000 ఎకరాలే, దాదాపు 24,000 ఎకరాలు నీళ్లు పారాల్సినది ఇప్పుడు 10,000-11,000 ఎకరాల వరకే పారుతూ ఉంది. పూర్తి స్థాయి ఆయకట్టుకంతా కూడా నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతోనే దానికి ఆ క్లియరెన్స్ కూడా తెచ్చేసుకున్నాం. ఫైనాన్షియల్ క్లియరెన్స్ కూడా వచ్చేసింది దానికి. సో టెండర్స్కి పోతే అప్పుడు దానికి కూడా డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేసేసి ఫీల్డ్ కెనాల్స్ కూడా పూర్తి చేస్తే అప్పుడు పూర్తి స్థాయిలో అవి కూడా నీళ్లు పారుతాయి. మళ్ళీ ఈ సంవత్సరం ఇంటర్నల్ రోడ్స్కు దగ్గర 17-18 కోట్ల రూపాయలు ఇచ్చినాం. పోయిన సంవత్సరం 20 కోట్లు 21 కోట్లు ఇచ్చినాం. ఈ సంవత్సరం 18 కోట్లు ఇచ్చినాం మన నియోజకవర్గం. అంటే ఈ విధంగా అన్ని గ్రామాలలో ఇంటర్నల్ రోడ్సు, అలాగే కనెక్టివిటీ రోడ్సు, అలాగే ఇరిగేషన్ సిస్టము, ఇదన్నిటి కూడా జరుగుతుంది. దాంతోపాటు ప్రతి గ్రామంలో ఇప్పుడు ఈ కరెంటుకు సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. దానికోసమే ఇప్పుడు ఆర్డిఎస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి తీసుకొని ఫస్ట్ ఫేజ్లో ప్రతి మండలంలో ఒక 3-4 ఊర్లు తీసుకున్నాం. ఆ గ్రామానికి గతంలో గ్రామాలకు 3 ఫేజ్ ఉండేది కాదు. అంటే అగ్రికల్చర్ నుంచి ఉంటే తీసుకునేవాళ్ళు, లేదంటే డైరెక్ట్గా గ్రామానికి అంతా 3 ఫేజ్ ఉండేది కాదు. ఇప్పుడు టోటల్గా అన్ని గ్రామాలకి 3 ఫేజ్ కరెంట్ తీసుకుంటున్నాం. ఆర్డిఎస్ ప్రోగ్రామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము. చంద్రబాబు గారు కష్టపడి దాన్ని తీసుకొచ్చారు. సో దాని కింద గ్రామంలో 3 ఫేజ్ కరెంట్ ఇస్తాం. ఎక్కడైనా డ్యామేజ్ పోల్స్ అన్ని చేంజ్ చేస్తారు. షార్ట్ పోల్స్ అంటే రోడ్లు వేసిన తర్వాత షార్ట్ అయిపోతుంటాయి, అవన్నీ కూడా చేంజ్ చేస్తారు. స్ట్రెంగ్తనింగ్ చేసేసి వైరింగ్ కూడా ఎక్కడన్నా తేడా ఉంటే ఆ వైరింగ్ కూడా అన్ని చేంజ్ చేసేస్తారు. ఇప్పుడు దాంతోపాటు నేను మొన్ననే మీటింగ్ పెట్టుకుని కూడా మళ్ళీ ఏం చెప్పాను, ఎక్కడైతే ఇంకా అడిషనల్ కొత్త కాలనీస్ పెరుగుతుంటాయి, కొత్త ఇల్లులు పెరుగుతూ ఉంటాయి, సో ఆర్డిఎస్ ప్రోగ్రామ్ లేదు ఇది కూడా యాడ్ చేద్దాం అని చెప్పేసి దాన్ని కూడా అంత కంప్లీట్గా ఎస్టిమేషన్ అయ్యింది. అంటే ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో ఇంకా కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు ఇస్తాం. ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు మనం చేశామో నేను ఇంకా మీకు అన్నీ చెప్పలేదు. దాదాపు 60 ప్రోగ్రాంలు, ఇవన్నీ మాట ఇచ్చినవి నిలబెట్టుకునేటివి. ఇవి ఏ కాగితాల మీద రాయలే మేము. ఈ 60 ప్రోగ్రాములు ఇప్పుడు చేస్తాం. ఇంకా దీంతోపాటు మీకు తెలుసు ఉద్యోగాల కల్పన జరగాలి. సో దాంట్లో భాగంగానే అటు వైజాగ్
ఐటీ సెక్టర్ మీద డెవలప్ చేస్తూ ఉంటే రాయలసీమ ఒక రకమైన డెవలప్ అంటే ఇండస్ట్రీస్ కానివ్వండి, అవునా. సో చాలా మటుకు మన కర్నూలు ప్రాంతంలోనే బ్రహ్మాండంగా చాలా ఇండస్ట్రీస్ ఇప్పటికే వచ్చినాయి. గ్రీన్ హబ్గా దీన్ని అంతా కూడా తయారు చేయాలని చెప్పేసి ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇండస్ట్రీ కానివ్వండి, జేరా స్టీల్స్ కానివ్వండి, అలాగే ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఒకటి వచ్చింది. ఇట్లా రకరకాలుగా వేరియస్ కంపెనీస్ అన్ని ఇక్కడ తీసుకొచ్చేసి దాంతోపాటు హార్టికల్చర్ హబ్ కూడా దీన్ని ప్రిపేర్ చేయాలనే ఉద్దేశంతో మన ప్రాంతం అంతా కూడా గ్రీన్ బెల్ట్గా తయారు చేయాలి రాయలసీమని ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ మనం కళ్ళారా చూస్తాం. అంటే గడిచిన 5 సంవత్సరాలలో అసలు నాకు అర్థం కాదు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికి కూడా అరుస్తూనే ఉన్నారు. ఏం చూసుకుని అరుస్తున్నారు, బెదిరిస్తారు రప్ప రప్ప అంటారు, కొడతారట, చంపుతారట, పొట్టేళ్ళు కోసి ఆయనకు చల్లుతారు రక్తము. అంటే ఎంత పైశాచికమైన మనస్తత్వము. ఎవరైనా బర్త్డేలప్పుడు ఏం జరుపుకుంటారా, ఒక నాయకుడు కానీ మీ కుటుంబాలలో కానీ మంచిగా అందరిని పిలుచుకొని వాతావరణంలో ఏదో వాడి శక్తి ఉంటే ఇంత భోజనం పెడతాడు, శక్తిలో ఇంత కేక్ కట్ చేస్తాడు, అవునా, మంచి వాతావరణంతో చేసుకుంటారు. అది అటువంటిది ఎంత దుర్మార్గమైన మనస్తత్వం, ఎంత పైచాచికమైన మనస్తత్వం దానిని చూస్తే అర్థమవుతుంది. వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ లేదా ఫ్లెక్సీలకు రక్తం జిమ్మిచ్చేది, హోటల్ని పట్టుకొని రప్ప అనేది కొట్టం తంతం అంటే ఇప్పుడు మనం చేయాలంటే చేయలేము. కానీ మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఎన్ని చేస్తున్నా సమన్వయంతో ముందుకు పోతా ఉన్నాం. మనకు ప్రజలు ఒక బాధ్యత పెట్టినారు, ఆ ప్రజలకు మనం ఇప్పుడు సేవ చేయాల్సిన కార్యక్రమంలో ఉన్నాం. అంతేగాని మీ లెక్క దుర్మార్గంగా మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఎట్లా దుర్మార్గంగా పరిపాలన చేసినా మీకు అందజేస్తాం. పొలాల విషయంలో అయితే రైతుల విషయంలో నరకం. ఇప్పుడు అన్ని గ్రామాలలో రీసర్వేలు జరుగుతూ ఉన్నాయి. సో ఎట్లా పడితే ఎడా పెడా ఇష్టం వచ్చినట్టు డబుల్ ఎల్పిఎంలు, త్రిబుల్ ఎల్పిఎంలు, లేదంటే ఇనాం భూములు, లేదంటే 22 ఏళ్ళ పడమా, లేదంటే డాటెడ్ ల్యాండ్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి పెట్టేసి రైతుకు ఎంత ఇబ్బంది చేసినారు. పాస్బుక్లు మార్చి ఆయన ఫోటో పెట్టుకుంటాడు, ఆయన ఆయన ఇచ్చినాడా, వాళ్ళ తాత ఏమైనా సంపాదించి ఇచ్చినాడా, మన భూములు మన ఆస్తులు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడినట్టువి వీళ్ళు కష్టపడినట్టు తెప్పించుకుంటే పాస్బుక్ మీద ఆయన ఫోటో. ఈయన ఏమైనా వెంకటేశ్వర స్వామి లేకపోతే మల్లికార్జున స్వామి బొమ్మేసుకునికి ఏమి కాదు. ఇప్పుడు అవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాయి. తొందరలో రేపు 2వ తారీఖు నుంచే సో రీసర్వే జరిగిన గ్రామాలు, పూర్తయిన గ్రామాలలో సమస్య లేని చోట కొత్త పాస్బుక్లు రేపు 2వ తారీఖు నుంచి రాజముద్రతో, ప్రభుత్వ ముద్రతో, దాని మీద ఎవరు ఫోటో ఉండదు. గతంలో ఏ విధంగా అయితే రాజముద్రతో పాస్బుక్లు ఉండేటో సో ఆ కార్యక్రమం కూడా ఇప్పుడు రేపు 2వ తారీఖు నుంచి చేస్తున్నాం. కొన్ని గ్రామాలు ఇప్పుడు తీసుకున్నారు, ఫేజ్ వైజ్ చేసుకుంటూ వస్తారు. అందరికి కూడా సమస్యలు తీరుతాయి. ఇప్పుడు టోటల్గా రెవెన్యూ డిపార్ట్మెంటే పెద్ద సమస్యలు ఉన్నాయి, అంతా వాళ్ళు చేసిపోయిన ఇబ్బందులు. గతంలో ప్రశాంతంగా ఉన్నారు, ఇప్పుడు ఆ సమస్యలన్నీ సృష్టించినందుకే అన్ని గ్రామాలలో రీసర్వేలు పూర్తి చేసేసి ఎవరి భూములు ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉండేటట్టు చేస్తాం. ఇంకా ఎక్కడైనా ఎవరైనా రైతులు సమస్యలు ఉంటే ఇప్పటికి కూడా వారు అర్జీలు పెట్టుకోవచ్చు. అవన్నీ కూడా రెక్టిఫై చేసేసి ఈ 22A కానీ, ఇనాం భూములు కానీ, డాటెడ్ ల్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేసి డబుల్ ఎల్పిఎంలు, త్రిబుల్ ఎల్పిఎంలు అట్లా ఉన్నట్టు కూడా అవన్నీ కూడా క్లియర్ చేసేసి రైతులకు మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళకి యథాస్థానంలో యథాతథిగా ఉండేటట్టు చేసే కార్యక్రమం కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. వాళ్ళ మాదే దుర్మార్గపు ఆలోచనలతో లేదు. వాళ్ళకి ఎన్ని చెప్పినా ఏం చేసినా సిగ్గు రాదు, కనపడవు. ఇంకా పచ్చకామలు దిగలే, ఏం మంది వేయాలనో మాకే అర్థం కావడంలే. ప్రజలు మంది వేసినారు, మంచి మంది వేసినారు, కానీ అది ఇంకా సరిపోయినట్లేదు. సో మళ్ళీ ఒక్కసారి వేయాలా, మళ్ళీ కూడా ఒకసారి వేస్తే వాడికి జబ్బు పూర్తిగా పోతుంది. జబ్బు పూర్తిగా పోతుంది అంటే అది లేకుండానే పోతుంది. సో ప్రజలు కూడా ఖచ్చితంగా అదే కార్యక్రమం చేయాలి. ఎందుకంటే మంచి చేసే నాయకులను, మంచి చేసే ప్రభుత్వాలను మీరు పోగొట్టుకుంటే నష్టపోయేది మీరే. గతంలో అనుభవించినారు, ఒకసారి చూద్దామని చెప్పి తెచ్చుకున్నారు, పర్వాలేదు. తెచ్చుకున్న తర్వాత నష్టపోయింది మీరే. నేను ప్రజలకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఇదే, దయచేసి మళ్ళీ వాళ్ళ మాయలలో పడకండి. ఏదైతే మీకు ఈరోజు ఎన్డీఏ కూటమి మంచి చేస్తూ ఉందో దాన్ని ఇంకా మంచి జరగాలి. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందితే మీరు అభివృద్ధి చెందుతారు, మీ పిల్లలకు 4 ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వాళ్ళ భవిష్యత్తులు బాగుంటాయి అనేది ఆర్నిషల్ కష్టపడుతూ దీన్ని ఒక స్ట్రీమ్ లైన్గా రాజధాని చూడండి ఎంత వేగంగా ఇప్పుడు పరుగులు పెడతా ఉందో. ఖచ్చితంగా ఒక 2 ఏళ్లలో పూర్తి చేయడం జరుగుతుంది. రాజధాని పూర్తిగా రాజధాని మళ్ళీ ఓడొచ్చినా కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కేంద్రం నుంచి కూడా ఆర్డినెన్స్ కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మంచి జరుగుతాయి, ప్రజలకు కూడా సంతోషంగా ఉండాలి. రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మీ కుటుంబాలతో సంతోషంగా ఉండి వాళ్ళ ఎదుగుదలకు మీరందరూ కూడా కృషి చేస్తూ ప్రభుత్వం తరఫున మీరు కూడా కష్టపడే అన్ని కార్యక్రమాలు మీకు అందేటట్టు చూస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.